టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు ఇవాళ చాలా మంది మీడియాలలో మాట్లాడుతూ అసలు టీఆర్ఎస్ ప్రజా సమస్యలను విస్మరించిందని అన్నారు. అసలు ఉద్యమం మొదలైందే ప్రజా సమస్యల మీద. ఆనాడు సాగునీటి కోసము వాటర్ మీద ఏదైతే మూవ్మెంట్ జరిగిందో అది మొదలుపెట్టింది టీఆర్ఎస్. దానికి కేసీఆర్ గారి ప్రసంగంతో కూడిన టేప్ కూడా మనం గ్రామానికి పంపించగలిగినాం. ఆనాడు పరేడ్ గ్రౌండ్ లో మొట్టమొదటిసారి 10 లక్షల మందితోని నీళ్ల కోసం పోరాటం మొదలైంది. ఆ తర్వాత అది పాదయాత్రల రూపంలో అది ఆర్టీఎస్ మీద కానివ్వండి, అది నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద కానివ్వండి, అనేక ప్రజా సమస్యల మీద, ఫ్లోరైడ్ మీద కానివ్వండి టీఆర్ఎస్ ఫైట్ చేసింది. నేను టీఆర్ఎస్ బయట ఉండి మాట్లాడుతున్నా, టీఆర్ఎస్ లోపల లేని ఇప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి వాదనలన్నీ ఆంధ్ర మీడియా ప్రచారం చేసి టీఆర్ఎస్ అనేది కేవలం రాజకీయాల జిమ్మిక్కులకే పరిమితమైంది, ఇది ఉద్యమ సంస్థ కాదు అనే ఒక ఒక దుష్ప్రచారం అనేది నాలాంటి వాళ్ళమైతే ఎప్పటికప్పుడు దాన్ని ఖండిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా ప్రచారము ఆంధ్ర మీడియా చేస్తున్నది, దాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు ప్రతి సమస్య మీద కూడా టీఆర్ఎస్ స్పందించలేదు అని అంటే